నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. క్లైమాక్స్ కు చేరిన మావోయిస్టుల ఏరివేత. కర్రెగుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్. 5,000 మందితో అన్నల స్థావరం ముట్టడి. అగ్రనేత దేవ్జీ మీదనే చివరి బుల్లెట్ పేలుతుందా? విజయానికి అడుగు దూరంలోని అంటున్న అమిత్ షా. మార్చి 31 దగ్గర పడుతూ ఉండటంతో అంతా టెన్షన్. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని కూకటి వేలతో పెకిలించి వేస్తామని శపథం చేసిన కేంద్ర ప్రభుత్వం అన్నంత పని చేసేటట్టు కనిపిస్తోంది. దేశంలో ఒక్క నక్సలైట్ కూడా లేకుండా చేస్తామని చెప్పి మరి చివరికి మిగిలిన వారి కోసం వేటను ముమ్మరం చేశారు. మావోయిస్టు అగ్రనేత దేవ్జీతో పాటు మరికొందరు ముఖ్య నేతలు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న ఛత్తీస్గఢ్ లోని కర్రెగుట్ట లక్ష్యంగా భద్రతా బలగాలు కదం తొక్కుతున్నాయి. ఏ నిమిషాన ఏమి జరుగుతుందో తెలియక ఆదివాసీ గూడెలు అల్లాడుతున్నాయి. ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని నక్సలైట్ల కుటుంబ సభ్యులు, సానుభూతి పరులు బిక్కుబిక్కుమంటున్నారు. దేశంలో చివరి నక్సలైట్లను కూడా పట్టుకుంటామని, నక్సలిజాన్ని భూస్థాపితం చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31ని తుది గడువుగా తనకు తాను విధించుకుంది. టార్గెట్ ఛేదించుకునేందుకు కొన్ని నెలలుగా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తుంది. అన్నల అంతమే పంతంగా ముందుకు పోతున్న ప్రభుత్వ యంత్రాంగం సామ, దాన, భేద, దండోపాయాలను అనుసరిస్తుంది. ఈ ఆపరేషన్ లో నక్సలైట్లు గతంలో ఎన్నడూ లేనంతగా చావు దెబ్బతిన్నారు. ఆపరేషన్ కగార్ 1, ఆపరేషన్ కగార్ 2, ఆపరేషన్ గ్రీన్ హంట్ లో 200 మందికి పైగా నక్సలైట్లు ఎన్కౌంటర్ లో హతమయ్యారు. అలా ప్రాణాలు కోల్పోయిన వారిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీతో పాటు అనేక ముఖ్యమైన నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. భద్రతా బలగాలను ముప్పుతిప్పలు పెట్టిన ఆదివాసీ మట్టి బిడ్డలు, హిడ్మా లాంటి వారు కూడా నేల కొరిగారు. ఇక సాయుధ పోరాటం చేయలేమనే ఆలోచనకు వచ్చిన వందలాది మంది ప్రభుత్వానికి లొంగిపోయారు. చాలా మంది అరెస్ట్ అయ్యారు. వీటి వల్ల ఇప్పుడు నక్సలైట్ల సంఖ్య 50కి కూడా మించకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. మిగిలిన నక్సలైట్లలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యుడు పాపారావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ లాంటి అగ్రనేతలున్నారు. వీరిని పట్టుకుంటే ఇక చివరి నక్సలైట్లను పట్టుకున్నట్లే అని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అందుకే ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా వీరి పని పట్టాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. నక్సలైట్స్ కథ క్లైమాక్స్ కు చేరిందని, విజయానికి అడుగు దూరంలోనే ఉన్నామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించుకున్నాయి. మిగిలిన నక్సలైట్లు కర్రెగుట్టలోనే ఉన్నారనే సమాచారంతో ప్రభుత్వ భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. గ్రేహౌండ్స్, సిఆర్పిఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ కు చెందిన దాదాపు 5,000 మంది కూంబింగ్ నిర్వహిస్తున్నారు. చివరి 2 రోజుల క్రితమే ఈ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ కూడా జరిగింది. మరో భారీ ఎన్కౌంటర్ ఏ క్షణమైనా జరగవచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. అటవీ ప్రాంతం పైనుంచి హెలికాప్టర్ల పహారా కొనసాగుతోంది. భూమి మీద సాయుధ బలగాల కూంబింగ్ సాగుతోంది. భద్రతా దళాలను అంతమొందించేందుకు నక్సలైట్లు దారి పొడవునా మందు పాత్రలు పెట్టడం కూడా పోలీసులు పసిగట్టారు. నక్సల్స్ అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ ను గుర్తించి నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అందుకే ప్రతి బ్యాచ్ లో తప్పకుండా బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ ను కూడా తీసుకుపోతున్నారు. కర్రెగుట్టల్లో దాచుకున్న నక్సలైట్లను ప్రాణాలతో పట్టుకోవడమో, ఎదురు తిరిగితే ఎన్కౌంటర్ లో హతమార్చడమో లక్ష్యంగా భద్రతా బలగాలు చివరి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అయితే భద్రతా బలగాలు అంచనా వేస్తున్నట్లు ముఖ్యమైన నక్సలైట్లంతా కర్రెగుట్టలోనే ఉన్నారా, లేదంటే ఇప్పటికే వారు సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారా అనే చర్చ కూడా నడుస్తోంది. భద్రతా బలగాలు చాలా నెలల నుంచి చేస్తున్న ఆపరేషన్ లో భాగంగా ప్రతి నక్సలైట్లపై నిఘా పెట్టారు. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో ఎవరెక్కడ ఉన్నారో ఇప్పటికే గుర్తించారు. బయటకొచ్చిన వారు దొరికిపోవడమో, ఎన్కౌంటర్ కావటమో జరిగింది. మిగిలిన వారు ఖచ్చితంగా కర్రెగుట్టలోనే ఉన్నారన్నది భద్రతా బలగాల నమ్మకం. అందుకే దీన్ని చివరి వేటగా భావిస్తున్నారు. భద్రతా బలగాల దూకుడుకు తిప్పికొట్టేంత బలం, బలకం ప్రస్తుతానికి నక్సలైట్లకు లేదు. ఈ కారణంగానే కొంతమంది సీనియర్ నాయకులు ఇప్పుడు ప్రాణాలు దక్కించుకుని మరో రూపంలో పోరాడుదాం అనే పిలుపు కూడా ఇచ్చి బయటకు వచ్చారు. మరికొందరు మాత్రం విజయమో వీరమరణమో అనే రీతిలో పోరాడుతున్నారు. వారి కోసమే ఇప్పుడు భద్రతా బలగాలు
చివరి వేట సాగిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే వేట పూర్తవుతుందని ప్రభుత్వం నమ్మకంగా ప్రకటిస్తుంది. కర్రెగుట్టతో పాటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తలదాచుకున్నట్లు చెబుతున్న నక్సలైట్ల కుటుంబ సభ్యులు, సానుభూతి పరులు మాత్రం బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనేమోనని టెన్షన్ పడుతున్నారు. మావోయిస్టుల ప్రాణాలు రక్షించడమే లక్ష్యంగా పౌర హక్కుల నేతలు, మానవ హక్కుల నేతలు కూడా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ దశలో ఆ డిమాండ్లను పెద్దగా పట్టించుకునే స్థితిలో లేదు.